शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्परक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। కిష్కింధాకాండము 3వ సర్గము. హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకొని వారి రూప వైభవములను ప్రశంసించుట, వారి ఆగమన కారణములను గూర్చి అడుగుట, సుగ్రీవుని గూర్చి తెలుపుచు అతడు వారితో సఖ్యమును గోర్చున్నట్లు మారుతి వచించుట, అందులకు వారు సమ్మతించుట. వచో విజ్ఞాయ హనుమాన్ సుగ్రీవస్య మహాత్మనః పర్వతాదృశ్య మూకాత్తు పుప్లువే ఎత్ర రాఘవో. మహాత్ముడైన సుగ్రీవుని యొక్క ఆదేశమును తలదాల్చి హనుమంతుడు దృశ్యముఖ పర్వతము నుండి ఒక్క గంతులో రామలక్ష్మణులున్న ప్రదేశమున వాలెను. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతోభేజే శటబుద్ధి తయా కపి. పిమ్మట వాయుస్థుడైన హనుమంతుడు ఆ ఇరువురి విశ్వాసమును పొందుటకై వారికి తన ఎడ నమ్మకము ఏర్పడుటకై తన కపిరూపమును త్యజించి సన్యాసి వేషమును దాల్చెను. తతస్స హనుమాన్ వాచ శ్లక్ష్ణయ సుమనోజ్ఞయ వినీత వదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్య చ ఆబభాషే తదా వీరౌ యథావత్ ప్రశంస చ. అంతటా హనుమంతుడు రామలక్ష్మణుల మనస్సులను ఆకట్టుకొనున్నట్లుగా మధుర వచనములను పలుకుచు సవినయముగా వారిని సమీపించెను. పిదప అతడు ఆ మహావీరులకు ప్రణమిల్లి భక్తి ప్రపత్తులతో కొనియాడుచు తగిన విధముగా వారితో సంభాషించెను. ఒక సన్యాసి. హనుమంతుడు వానరుడే అయినప్పటికీ ప్రస్తుతము సన్యాసి వేషంలో ఉన్నందున అతడు గృహస్థులైన రామలక్ష్మణులకు నమస్కరింపరాదు గదా, ఇది సంప్రదాయమునకు విరుద్ధము గదా అని ఒక ఆపేక్ష. ఇది సంప్రదాయమునకు విరుద్ధము కాదు. 1. రామలక్ష్మణులు అత్యద్భుతమైన రూప సంపద గలవారు. వారి అపూర్వమైన సౌందర్య వైభవమును దర్శించినంతనే ఆనందాతిరేకములో మునిగి మయమరచిన హనుమంతుడు తన సన్యాసి వేషమును విస్మరించి వారికి నమస్కరించెను కనుక ఇది దోషము కాదు. ఎత్ర ఆకృతి తత్ర గుణాః అని గదా పెద్దల మాట. 2. హనుమంతుడు రామలక్ష్మణుల యొక్క నిజమైన ఆంతర్యములను తెలుసుకొని వచ్చుటకై సుగ్రీవునిచే పంపబడినవాడు కనుక అతడు తన మృదుమధుర సంభాషణల చేతను వినయముతో నమస్కరించుట మున్నగు చేష్టలతోడను వారి మనస్సులను ఆకర్షింపవలసి ఉన్నది. సహజముగా దూత అయి వచ్చిన మారుతి
తన లక్ష్య సాధనలో భాగముగా నమస్కరించుట సాంప్రదాయ విరుద్ధము కాదు. 3. మహావీర లక్షణములు తొనికసలాడుచున్న వారిని చూడగానే వీరు సుగ్రీవుని విరోధి అయిన వాలికి బుద్ధి చెప్పగల సమర్థులు అని తలంచి తాను సుగ్రీవుని చారుడను తెలుపుటకై హనుమంతుడు వారికి నమస్కరించి ఇండును. కావున ఇది సమంజసమే. 4. భిక్షువు అనగా బ్రహ్మచారి. బ్రహ్మచారి గృహస్థులకు నమస్కరించుట యుక్తమే. అందువలన ఇది సాంప్రదాయబద్ధమే. సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మారుతాత్మజ ఉవాచ కామతో వాక్యం మృదు సత్య పరాక్రమౌ. వాయుసుతుడైన మహావీరుడగు హనుమంతుడు సత్య పరాక్రములైన రామలక్ష్మణులకు తగినట్లుగా గౌరవ మర్యాదలు నెరపెను. పిదప సుగ్రీవుని ఆదేశమునకు అనుగుణముగా అతడు భక్తితో మృదుమధుర వచనములను ఇట్లు పలికెను. రాజర్షి దేవప్రతిమౌ తాపసౌ సంసితం వ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ త్రాసయంతో మృగగణాన్ అన్యాంశ్చ వనచారిణః పంపాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమానౌ సమంతతః. ఓ స్ఫురద్రూపులారా, మీరు ఇరువురును రాజర్షుల వలెను దేవతల వలెను కనబడుచున్నారు. తీవ్రమైన వ్రతదీక్షను చేపట్టిన తాపసుల వలె ఉన్నారు. అయినను మీరు అడవి మృగములకును ఇతర వనచరులకును భీతి గొలుపుచు పంపాతీరమునందంతటను గల వృక్షములను వీక్షించుచున్నారు. ఈ ప్రదేశమునకు ఎందులకై వచ్చితిరి? ఇమాం నదీం శుభజలాం శోభయంతౌ తపస్వినౌ ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌ యువాం చీరవాససౌ నిశ్వసంతౌ వరభుజౌ పీడయంతా విమాః ప్రజాః సింహ విప్రేక్షితౌ వీరౌ సింహాతి బల విక్రమౌ శక్రచాప నిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభశ్రేష్ఠ విక్రమౌ హస్తోపమభుజౌ ద్యుతిమంతో నరర్షభౌ ప్రభయా పర్వతేంద్రోయం యువయోరవభాసితః. ఓ సజ్జనులారా, మీరు జటావల్కలములను ధరించి తాపసుల వలెనున్నారు. మిగుల ధైర్యశాలుడై బంగారు వన్నెగల మీ యొక్క రాక వలన మధుర జలములు గల ఈ పంపా నదీ తీరము ఎంతయూ శోభిల్లుచున్నది. ఇంతకును మీరెవరు? మీరు వనసంచార శ్రమ వలన నిట్టూర్పులు విడుచుచున్నారు. బలిష్టములైన భుజములు కలిగి ఉన్నారు. సింహములను మించిన బలపరాక్రమములు గలవారు. సింహముల వలె నిశితముగా చూచెడి మీ చూపులకు ఇచ్చటి ప్రాణులన్నీను మిగుల బాధకు లోనగుచున్నవి. మీ చూపులకు భయపడి మిమ్ము చూసి భీతిల్లి ప్రాణులన్నీను పారిపోవుచున్నవి. ఇంద్రధనుస్సుల వంటి చాపములను ధరించిన మీరు శత్రువులను సంహరించుటలో దక్షులు. సౌందర్యమూర్తులైన మీ కాంతులు అపూర్వములు. శ్రేష్టములైన వృషభముల వలె గంభీర గమనులు మీరు. మీ భుజములు ఏనుగు తుండముల వలె పొడవైనవి, బలిష్టములైనవి. మీరు తేజోమూర్తులైన పురుషోత్తములు. మీ తేజ ప్రభావమున ఈ మహాపర్వతము దివ్య కాంతిమయమై విరాజిల్లుచున్నది. రాజ్యార్హ వమరప్రఖ్యౌ కథం దేశం ఇహాగతౌ పద్మపత్రేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ అన్యోన్య సదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరాం విశాల వక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కంధౌ మహోత్సాహౌ సమాదావివ గోవృషౌ. మీరు దేవతల వలె మిగుల పరాక్రమవంతులు. తామర రేకుల వంటి కన్నులు గలవారు. జటావల్కలములను ధరించి ఉన్నను మీరు మహావీరులు. శౌర్య పరాక్రమలలో మీరు ఒకరికొకరు తీసిపోనివారు. దేవలోకము నుండి దిగి వచ్చినట్లున్నారు. సూర్యచంద్రుల వలె ఆనందదాయకులైన మీరు దైవికముగా ఈ భూలోకమునకు విచ్చేసినట్లున్నారు. విశాల వక్షస్థలములు కలిగిన మీరు దివ్య రూప శోభితులు. సింహముల వలె మీరు చక్కని మూపులు గలవారు. మదించిన వృషభముల వలె శత్రు భయంకరులు. ఉత్సాహ శక్తి సంపన్నులు. ఉత్తమ రాజలక్షణములు గలవారు అయిన మీరు భోగములను పరిత్యజించి జటావల్కలములను ధరించి ఈ దుర్గమారణ్యములకు వచ్చుటకు గల కారణమేమి? ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమాః సర్వభూషణ భూషార్హాః కిమర్థం న విభూషితాః ఉభౌ యోగ్యా వహం మన్యే రక్షితుం పృథివీమిమాం ససాగర వనాం కృత్సాం వింధ్యమేరు విభూషితాం ఇమే చ ధనుషీ చిత్రే శ్లక్ష్ణే చిత్రానులేపనే ప్రకాశేతే యథేంద్రస్య వజ్రే హేమ విభూషితే. ఆజానుబాహులైన మీ భుజములు విశాలములై వృత్తాకారము కలిగి ఉన్నవి. అవి పరిగల వలె బలిష్టములు. వివిధములైన అమూల్యములకు ఆభరణములను ధరించుటకు అర్హములైన మీ భుజములు ఆభరణ రహితములై ఉన్నవేళ సముద్రములతో వనములతో విరాజిల్లుచున్నదియో
వింధ్యాద్రితో మేరు పర్వతముతో విలసిల్లుచున్నది అగు ఈ సమస్త భూమండలమును రక్షించుటకు మీరు ఇద్దరును సర్వసమర్థులే. మీరు ధరించి ఉన్న ఈ ధనస్సులు అపూర్వములు, ఆశ్చర్యకరములు, సుందరములు అయి చిత్రములైన బంగారు పూతలతో ఒప్పుచున్నవి. అందువలన ఇవి ఇంద్రుని వజ్రాయుధము వలె సువర్ణముచే అలంకృతములై మిగుల మెరయుచున్నవి. సంపూర్ణ నిశితైర్బాణై తూణాశ్చ శుభదర్శనా జీవితాంతకరైర్ఘోరై స్వసద్భిరివ పన్నగై మహాప్రమాణౌ విస్తీర్ణౌ తప్తహాటకభూషితౌ ఖడ్గావేతౌ విరాజేతే నిర్ముక్త వివపన్నగౌ. మీ తూణీరములు చూడముచ్చటగానున్నవి. అవి పదునైన బాణములతో నిండి ఉన్నవి. ఆ శరములు బుసలు కొట్టుచున్న సర్పముల వలె భయంకరములై శత్రువుల ప్రాణములను తీయునట్టివి. మీ ఖడ్గములు పొడవైనవి, విశాలములైనవి, మేలిమి బంగారముతో అలంకృతములవు. అవి కుబుసము వీడిన సర్పముల వలె విరాజిల్లుచున్నవి. ఏవం మాం పరిభాషంతం కస్మాద్వైనాభిభాషధ సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిద్వానరయోధపః వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖితః ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేన మహాత్మనా రాజ్ఞా వానర ముఖ్యానాం హనుమాన్ నామ వానరః. యువాభ్యాం సహ ధర్మాత్మ సుగ్రీవః సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయా ఋష్యమూకాదిహ ప్రాప్తం కామగం కామరూపిణం. ఓ సత్పురుషులారా, నేను ఇంతగా మాట్లాడుచున్నను మీరు ఏమాత్రమును పెదవి విప్పరేలా. వానరులకు ప్రభు అయిన సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతడు తన అన్నయ్యకు వాలి చేత వంచితుడై మిగుల దుఃఖించుచు రక్షణకై జగత్తునందు అంతటను తిరుగుచున్నాడు. వానర ప్రముఖులకు రాజైన సుగ్రీవుడు మిగుల బుద్ధిశాలి. అతడు పంపగా నేను మీ కడకు వచ్చితిని. నేను హనుమంతుడను అను పేరుగల వానరుడను. ధర్మనిరతుడైన ఆ సుగ్రీవుడు మీతో మైత్రిని కోరుచున్నాడు. నేను వాయుస్తుడను, వానరుడను, అతని మంత్రిని. నేను కామరూపుడను. కోరుకొనిన చోటునకు ఎక్కడికైనా వెళ్ళి రాగలను. సుగ్రీవ ప్రభువునకు ప్రీతిని గూర్చుటకై భిక్షువు వేషములో ఋష్యముఖ పర్వతము నుండి ఇచ్చటికి వచ్చి తిని. ఏవముక్త్వా తు హనుమాంతౌ వైరౌ రామలక్ష్మణౌ వాక్యజ్ఞౌ వాక్యకుశలః పునర్నోవాచ కించన. మాట్లాడుటలో నేర్పరి అయిన హనుమంతుడు వాక్యముల అంతరార్థములను గ్రహించుటలో కుశలురు, వీరులు అయిన రామలక్ష్మణులతో ఇట్లు పలికి వారి సమాధానమునకై నిరీక్షించుచు మౌనముగా నుండెను. ఏతచ్చుత్వా వచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్ ప్రహృష్ట వదన శ్రీవాన్ భ్రాతరం పార్శ్వత స్థితం. సర్వ శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడు హనుమంతుని పలుకులను విని ఎంతయూ సంతోషించెను. పిదప తన ప్రక్కనే ఉన్న తమ్ముడగు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః తమేవ కాంక్షమానస్య మమాంతికముపాగతః. ఓ సౌమిత్రి, మహాత్ముడగు వానరరాజు అయిన సుగ్రీవుని సచివుడితడు. మనము ఆ సుగ్రీవుని కలియుటకై కోరుకొనుచుండగా అతడే, అతని మంత్రియే మన కడకు వచ్చెను. తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తం అరిందమ. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః నా సామవేద విదుషః సఖ్యమేవం ప్రభాషితుం నూనం వ్యాకరణం కృత్సం అనేన బహుదా శృతం బహు వ్యాహరతానేన న కించిదపశబ్దితం న ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా అన్యేష్వప్చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్. శత్రు సంహార సమృద్ధుడు అయిన ఓ సౌమిత్రి, సుగ్రీవుని సచుడైన ఈ వానరుడు మాట్లాడుటలో మిగుల కుశలుడు. ఇతడు నా ఎడను సుగ్రీవుని యందును ప్రీతి గలవాడు. కనుక ఈయనతో మృదుమధురముగా తగు విధముగా వచింపుము. ఋగ్వేదమునందును, యజుర్వేదమునందును, సామవేదమునందును సుశిక్షితుడైన వాడు మాత్రమే ఇట్లు మాట్లాడుటకు సమర్థుడు. ఇతడు మనతో పెక్కు విషయములను గురించి వచించెను. ఆ మాటలలో ఎక్కడనూ అపశబ్దము లేనేలేదు. కనుక ఇతడు సమస్త వ్యాకరణములను కూలంకషముగా నేర్చినవాడు అనున్నది నిశ్చయము. ఈతడు మాట్లాడునప్పుడు ముఖమునందును, కనులలోను, ఫాలభాగమునందును, కనుబొమల యందును, తదితరములైన అవయవముల యందును, శరీరమునందెచ్చటను ఎట్టి వికారము కనబడలేదు. గీతి శీఘ్రి శిరఃకంపి తథా లిఖిత పాఠకః అనర్ధోగ్నో అల్పకంఠశ్చ షడేతే పాఠకాధమాః. మాట్లాడినప్పుడు రాగాలు తీసేడివాడు, వేగముగా భాషించేడివాడు, తలను కదిలించువాడు, వ్రాసిన దాన్ని చూచి చదివేడివాడు,
కంఠస్థము చేసిన దాన్ని అప్పగించినట్లుగా మాట్లాడేవాడు, అర్థము తెలియక నుడివెడువాడు, పీలబోయిన కంఠము గలవాడు. ఈ ఆరుగురు పాఠకాధములు. అవిస్తరం అసందిగ్ధం అవలంబితమద్రుతం ఉరస్తః కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. అతడు సంక్షిప్తముగా తన అభిప్రాయములను స్పష్టపరచినాడు. ఇతని మాటలలో సందేహమునకు తావులేదు. ఆగుచూగాని అర్ధరహితముగా పదములను విడగొట్టుచూగాని ఉచ్చరింపలేదు. ఇతడు తొందరపాటు లేక ఆత్మవిశ్వాసముతో మాట్లాడినాడు. మనసులోని మాటనే స్పష్టముగా తెలిపినాడు. ఇతడు మరీ బిగ్గరగా గాక మరీ సన్నగా గాక మధ్యమ స్వరముతో ఉచ్చరించినాడు. సంస్కారక్రమ సంపన్నాం అద్రుతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహారిణీం అనయా చిత్రయా వాచ త్రిస్థాన వ్యంజనస్తయా కస్య నారాధ్యతే చిత్తం ఉజ్జతాసేహ అరేరపి. ఈయన పలికిన మాటలు వ్యాకరణ శాస్త్ర సమ్మతములు, స్పష్టముగా క్రమమును అనుసరించి ఉన్నవి, లోక సహజమైన వేగము గలవి, ఆగక ఒక క్రమములో సాగినవి, శుభదాయకములు అనగా మేలును గూర్చునవి, ఆకర్షణీయములు. ఈ మారుతి వచనములు భావములను స్పష్టముగా ప్రకటించుటకు అనుగుణముగా స్వరస్థానములో పలుకబడుటచే ఆశ్చర్యమును కలిగించుచున్నవి. ఈయన మధుర వచనముల తీరును ఎల్లరూ ముగ్ధులగుదురు. చంపుటకు కత్తి ఎత్తిన క్రూరుడు సైతము ఈయన పలుకులకు చల్లబడి ఆ కత్తిని దింపవలసినదే. స్వరములు ఉత్పన్నములగు స్థానములు 3: వక్షస్థలము, కంఠము, శిరస్సు. వ్యాకరణ నియమములను అనుసరించి దోషరహితమైన భాషను సంస్కార సంపన్నము అని వ్యవహరింతురు. శబ్దోచ్చారణమందు శాస్త్రీయమైన పద్ధతిని క్రమము అని అందురు. ఆగకుండా ధారాళముగా మాట్లాడుటను అవిలంబితము అని పేర్కొందురు. ఏవం విధో యస్య దూతో న భవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి హి కథం తస్య కార్యాణం గతయోనఘ. ఏవం గుణగణైర్యుక్త యస్య స్యుః కార్యసాధకాః తస్య సిద్ధ్యంతి సర్వార్థ దూతవాక్య ప్రచోదితాః. ఓ నిర్మల హృదయ, ఇట్టి బుద్ధి కుశలుడైన దూత లభింపని ప్రభువు యొక్క కార్యములు ఎట్లు సిద్ధించును? ఇట్టి విశిష్ట గుణములు కలిగి కార్యసాధకులైన దూతలను కలిగి ఉన్న రాజు నిజముగా అదృష్టవంతుడు. సమయస్ఫూర్తి గల అట్టి దూతల యొక్క చక్కని మాటల ప్రభావముచే ఆ రాజు యొక్క కార్యములన్నీను అనగా ప్రయోజనములన్నీను సిద్ధించును. ఏవం ఉక్తస్తు సౌమిత్రి సుగ్రీవ సచివం కపిం అభ్యభాషత వాక్యజ్ఞం పవనాత్మజం. శ్రీరాముడు ఇట్లు సూచించిన పిమ్మట వాయుసుతులను సుగ్రీవుని మంత్రియు వాక్య విశారదుడును అయిన హనుమంతునితో వచన కుశలుడైన లక్ష్మణుడు ఈ విధముగా పలికెను. విదితానౌ గుణా విద్వన్ సుగ్రీవస్య మహాత్మనః తమేవ చావాం మార్గావః సుగ్రీవం ప్లవగేశ్వరం. యథా బ్రవీషి హనుమాన్ సుగ్రీవ వచనాదిహ తత్తదా హి కరిష్యావో వచనాత్ తవ సత్తమా. ఓ విద్వాంసురా, మహాత్ముడైన సుగ్రీవుని యొక్క గుణగణములను గూర్చి కబంధుని వలన ఇంతకుముందే వినియుంటిమి. ఇప్పుడు నీ వలన ఆయన వైశిష్ట్యమును గురించి విపులముగా విని ఎంతయూ సంతోషించితిమి. వానర ప్రభువైన ఆ సుగ్రీవుని కొరకై వెదకుచు మేము ఇచ్చటికి చేరితిమి. సత్పురుషుడైన ఓ మారుతి, మైత్రి విషయమున సుగ్రీవుని ఆదేశము మేరకు నీవు పలికిన మాటలకు మేము సమ్మతించితిమి. నీ సూచనలను మేము పాటించెదము. తత్తస్య వాక్యం నిపుణం నిశమ్య ప్రహృష్టరూపః పవనాత్మజః కపిః మనస్సమాధాయ జయోపపత్తౌ సఖ్యం తదా కర్తుమియేషతాభ్యాం. పవనసుతుడైన హనుమంతుడు లక్ష్మణుని సమయోచిత వచనములను విని ఎంతయూ సంతోషపడెను. ఇక సుగ్రీవుని కార్యము సఫలమగునని అనగా సుగ్రీవునకు వాలి బాధలు తొలగునని మనస్సును దిటవు చేసుకొనెను. సుగ్రీవునకు రామలక్ష్మణులతో మైత్రిని ఏర్పరచుటకు కుతూహలపడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే కిష్కింధాకాండే తృతీయ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణములందలి కిష్కింధాకాండమునందు ఇది 3వ సర్గము.